పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో, దాని వెనక ఉన్న కథ ఏమిటి మనం తెలుసుకుందామా? అయితే ఇది నిజంగా ఉన్నదేనండి స్టోరీ. అయితే మాత్రం పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. అయితే పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ కూడా ఉంటారు. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి కూడా ప్రజలు నైవేద్యంగానే పెట్టడం అది మనకి కూడా తెలిసిన విషయమే. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసం అంటే చేసేటప్పుడు రకరకాల వేషాలు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పాండవుల్లో భీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటలు వండి సృష్టించేవాటైన. అయితే ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఈ విషయం మనకు పురాణాల కథల్లో కూడా ఉన్నాయి. కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించడం ప్రారంభించారట. చోళుల పరిపాలనలో ఉన్న సమయంలో అయితేనో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో అంటే దైవానికి ఎక్కువ ఆరగింపు చర్యలుగా అంటే ప్రతిరోజును ఉత్తమ జాతీయ పండ్లు తినుబండారాలను పెట్టడం అయితే ఒక ఆచారంగా అయితే మాత్రం ఉంటూ ఉండేదిట. ముఖ్యంగాను శ్రీ వైష్ణవులు అయితే ఈ పద్ధతిని ప్రారంభించారట. ఆ తర్వాత కాలం నుండి పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచడం ప్రారంభం అయింది. పులిహోరకి శుభకార్యాలను ఆరోగ్యానికి కూడా సూచికంగా ఉండే ఈ పసుపు ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లనే ఈ ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతూ కూడా ఉంటుంది కదా. పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా కూడా చెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా కూడా చెప్పబడుతూ ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడాను ఈ పులిహోరని అన్ని మహారాష్ట్రాల్లోనూ కూడా పులిహోర అన్ని పేరులతోనూ కూడా పేరు ఉందిట పులిహోర. పులిహోర అంటేను కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యంలో కూడా పొందిందిట. చాలా దేవాలయాల్లో కూడా పులిహోరను ప్రసాదంగా పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. తిరుమల తిరుపతిలో పులిహోరను రాశిగా పోసి చేసే ఈ సేవనే తిరుప్పావడి సేవ అని కూడా అంటారు. టోటల్గా అయితే మాత్రం పులిహోర ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. నాకైతే మాత్రం ముందర ఇష్టం. చెప్తాను కదా, ఎక్కడ ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే ముందర ప్రసాదం లడ్డూ కన్నా కూడా